హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ విత్ హన్సిగా. మీషో అండ్ జెన్పాక్ నుంచి మంచి జాబ్ ఆపర్చునిటీస్ అయితే రిలీజ్ అయిపోయాయి. మనం ఇప్పుడు మీషో నుంచి అయితే స్టార్ట్ చేసేద్దాం. రోల్ వచ్చేసి సీనియర్ అసోసియేట్ ఎఫ్ఎన్ఈ సెంట్రల్ ప్లానింగ్. హైరింగ్ అయితే బెంగళూరు లొకేషన్కి జరుగుతుంది అండ్ మినిమం 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని చెప్తున్నారు ఈ రోల్కి. రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ లైక్ మీ వర్క్ ఏంటి అంటే ఇక్కడ లైక్ మీ దగ్గర నుంచి వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే బీటెక్ ఫ్రమ్ మినిమం ప్రీమియం కాలేజ్ లైక్ మంచి కాలేజ్లో బీటెక్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి అండ్ 1 to 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ స్ట్రేటరీ అండ్ ఆప్స్ మేనేజ్మెంట్ కన్సల్టింగ్ బ్యాక్గ్రౌండ్ లైక్ ఆప్స్ రిలేటెడ్గా ఏదైనా మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి లైక్ మేనేజ్మెంట్ రోల్ దాంట్లో ఎబిలిటీ టు హ్యాండిల్ బోత్ స్ట్రాటజిక్ ఫార్ములేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్ లైక్ ఏదైనా కూడా వర్క్ అనేది స్ట్రాటజిక్గా లైక్ ఇంప్లిమెంట్ చేసేలాగా ఉండాలి. ఎక్సలెంట్ అనలిటికల్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ మీకు ఏ ప్రాబ్లమ్నైనా కూడా మీరు సాల్వ్ చేసే స్కిల్స్ మీలో ఉండాలి. సాలిడ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ స్కిల్స్ ఎబిలిటీ టు లీడ్ అండ్ కొలాబరేట్ విత్ క్రాస్ ఫంక్షనల్ పార్ట్నర్స్. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ మీద మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు అడ్వాంటేజ్ అయితే ఎందుకంటే వాటి మీదనే మీరు వర్క్ అయితే ఉంటుంది ఇక్కడ లైక్ ప్రాజెక్ట్ని లీడ్ చేయడం కానీ లైక్ క్లయింట్స్తో మీట్ అవ్వడం సో ఇలాంటివి ఉంటాయి అనమాట. కొలాబరేట్ అవ్వడం, ప్రయారిటైజ్ హై ఇంపాక్ట్ యాక్టివిటీస్ అండ్ కీప్ కాంప్లెక్స్ ప్రాజెక్ట్స్ మూవింగ్ ఫార్వర్డ్. అండ్ ఏ ప్రాజెక్ట్ అయితే ఇంపార్టెంట్ ప్రజెంట్ కంపెనీకి సో వాటి మీద మీరు ప్రయారిటైజ్ చేయడం ఇది ఇంపార్టెంట్ అనే మీకు తెలిసి ఉండాలి. లైక్ డివైడ్ చేసేయాలి ఏది ఇంపార్టెంట్ కాదు అట్ ప్రజెంట్, నెక్స్ట్ ఏది చేసుకోవచ్చు అనే ప్రయారిటీ మీకు అనేది ఉండాలి. అండ్ ఏదైతే ఇంపార్టెంట్ కాంప్లెక్స్ ప్రాజెక్ట్స్ అయితే ఉంటాయి కదా దాన్ని మీరు ముందుకు తీసుకెళ్లేలాగా మీకు ఉండాలి. స్ట్రాంగ్ గ్రోత్ ట్రాక్ రికార్డ్ అండ్ శాంపిల్స్ రిజల్ట్స్ పాస్ట్ కంపెనీ సో మీకు ఆల్రెడీ ఇలాంటి వాటి మీద వర్క్ ఉండాలి అండ్ మంచి రిజల్ట్స్ అయితే మీరు ఇచ్చి ఉండాలి. అవుట్ స్టాండింగ్ రిటర్న్ అండ్ స్పోక్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఆర్గనైజేషనల్ ఎబిలిటీ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా బాగుండాలని చెప్తున్నారు. ఓవరాల్గా ఎలా అంటే ఇది మీరు అసోసియేట్స్ని లీడ్ చేసేలాగా ప్రాజెక్ట్ వర్క్ని ఆన్ టైంలో కంప్లీట్ చేయాలి అండ్ మీకు ఏ ప్రాజెక్ట్ అయితే ప్రజెంట్ ఇంపార్టెంట్ అనే ప్రయారిటైజ్ చేసుకునే స్కిల్స్ అనేవి మీకు ఉండాలని చెప్తున్నారు. రోల్ వచ్చేసి ఆపరేషన్స్ ఆఫ్ స్ట్రాటజీ అదర్ ఇట్స్ ఫుల్ టైం పర్మనెంట్ వన్స్ జాయిన్ అయిపోయారంటే ఫుల్ టైం ఎంప్లాయీగా జాయిన్ అవుతారు. అండ్ డిపార్ట్మెంట్ వచ్చేసి రిస్క్ అండ్ మేనేజ్మెంట్ ఈ కామర్స్ కింద వర్క్ వస్తుంది. ఇదండి మీషో నుంచి రిలీజ్ అయింది. నెక్స్ట్ వచ్చేసి జెన్పాక్ నుంచి రిలీజ్ అయింది. ఇది జెన్పాక్ అనేది విర్చువల్ డ్రైవ్ జరుగుతుంది. లైక్ ఇంటర్వ్యూ అనేది ఆన్లైన్లోనే జరిగిపోతుంది. ఎగ్జామ్ అంటూ ఏముండదు. జస్ట్ జనరల్ క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పీరియన్స్డ్ అనుకోండి మీ కమ్యూనికేషన్స్ చెక్ చేస్తారు అండ్ మీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా సో వాటికి రిలేటెడ్గా ఏదైనా క్వశ్చన్ అడుగుతారు లైక్ ఏదైనా సిచ్యువేషన్ బేస్డ్ క్వశ్చన్ ఇచ్చేసి అలా. ఫ్రెషర్ అనుకోండి నార్మల్ బేసిక్ క్వశ్చన్స్ కమ్యూనికేషన్స్ చెక్ చేస్తారు అండ్ మీ కాలేజ్ లైఫ్లో మీరు ఏదైనా సిచ్యువేషన్ ఫేస్ చేస్తారో దాని గురించి ఏదైనా చెప్పమండి ఇంత ఇలా జనరల్ క్వశ్చన్స్ అడుగుతారు. ఇంట్రో కానీ ఏదైనా క్వశ్చన్ ఇచ్చి దాని గురించి ఏదైనా టాపిక్ ఇచ్చి మాట్లాడమని అట్లా జస్ట్ దే విల్ చెక్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంతకుమించి ఇంకేం ఉండదు. ఈ డ్రైవ్ అనేది రేపు జరుగుతుంది అండ్ 29th జరుగుతుంది డ్రైవ్ అనేది. 0 to 1 year ఎక్స్పీరియన్స్ లైక్ మినిమం ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఏం ఇష్యూస్ ఉండవు. డ్రైవ్ అనేది హైదరాబాద్ లొకేషన్కి జరుగుతుంది హైరింగ్ అనేది. సో విర్చువల్ ఆన్లైన్లోనే ఇంటర్వ్యూ అయిపోద్ది. టైమింగ్ వచ్చేసి 11:30 AM నుంచి 1 PM దాకా. ఇక్కడ జూమ్ ఐడి అయితే ఇచ్చేసారు కదా దాన్ని మీరు కాపీ పేస్ట్ చేసుకున్నారంటే లైక్ దాని మీద క్లిక్ చేసినా కూడా క్రోమ్లో డైరెక్ట్గా తీసుకెళ్తుంది ఆ లింక్ అనేది. సో మీరు అక్కడ మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి మీరు లైక్ ఎంటర్ చేశారంటే ఇంటర్వ్యూయర్ మిమ్మల్ని అలో చేస్తారు. విర్చువల్ డ్రైవ్ ఇది వచ్చి జూమ్ ఐడి అండ్ నేను ఇది కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ఇచ్చేస్తాను. మీరు కాపీ చేసుకొని క్రోమ్లో ఓపెన్ చేసేసుకోవచ్చు. మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ యాజ్ యూజువల్ కస్టమర్ క్వైరీస్ అనేవి రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది అండ్ డీప్ అండర్స్టాండింగ్ క్లయింట్స్ అండ్ పాలసీస్ క్లయింట్స్ యొక్క పాలసీస్ అన్నీ మీరు అర్థం చేసుకోవాలి. కస్టమర్స్కి ఏదైనా ఇష్యూస్ వచ్చినా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. కస్టమర్స్కి మంచి సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయాలి.
మీకు క్రిటికల్ థింకింగ్ అనేది ఉండాలి. లైక్ క్రిటికల్ థింకింగ్ అండ్ అనాలిసిస్, వర్క్ ఎథిక్స్ అనేవి ఉండాలి. మినిమం క్వాలిఫికేషన్స్ వీక్సీను ఎనీ గ్రాడ్యుయేట్, లా కాకుండా ఏ గ్రాడ్యుయేట్ అయినా పర్లేదని చెప్తున్నారు. ఫ్రెషర్స్ హిందీ అండ్ ఇంగ్లీష్ అయితే ఖచ్చితంగా వచ్చి ఉండాలి. క్యాండిడేట్ అప్ టు 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ వాయిస్ ఆర్ నాన్ వాయిస్ ఆర్ ఎలిజిబుల్. లైక్ ఫ్రెషర్ అయినా ఇన్ కేస్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మీకు అడ్వాంటేజ్ అనేది అవుతుంది. ప్రిఫర్డ్ కూడా సేమ్, ప్రొఫెషన్సీ ఉండాలి, అండర్స్టాండింగ్ స్కిల్స్ ఉండాలి, కస్టమర్ సెంట్రిక్ అప్రోచ్ ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే చాలా బాగుండాలి. అండ్ షిఫ్ట్స్ అనేవి రొటేట్ అవుతాయి అని చెప్తున్నాడు. లైక్ వీకెండ్ షిఫ్ట్స్ ఉంటాయి, రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి. ఇట్స్ ఫుల్ టైం పర్మనెంట్. వన్స్ జాయిన్ అయిపోయారంటే శాలరీ అయితే వాళ్ళు డిస్క్లోజ్ చేయలేదు, బట్ కానీ వన్స్ మీరు ఇంటర్వ్యూలో ఉంటారు కదా, సో అక్కడ అది కానీ క్లియర్ అయితే వాళ్ళు మీకు శాలరీ ఎంత ఏంటి అని మీతో డిస్కషన్ చేసేసి మీకు చెప్తారు. లైక్ మీ శాలరీ ఎంత ఇలా అని. సో ఇదండి మీషో అండ్ జెన్పాక్ నుంచి రిలీజ్ అయిన మంచి జాబ్ ఆపర్చునిటీస్. సో తొందరగా మీరు డ్రైవ్కి అనేది అటెండ్ అయిపోండి. నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఓపెన్ చేసింది 11:30 కదా, ఇంకా టైం ఉంటుంది. సో తొందరగా మీరు చేసుకోండి. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.